ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, కృపామయుడా, సర్వోన్నతుడా, జీవం కలిగిన దేవా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. గతించిన రాత్రి అంతను కూడా రక్షించి కాచి కాపాడి మా అందరికీ మీ కాపుదల దయచేసి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ శుక్రవార కాలాన సజీవ లెక్కల్లో మా అందరిని నిలవబెట్టుకున్నందుకు మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఈరోజును చూడలేక ఎంతోమంది గతించిపోయారు. అయినప్పటికీ మీరు మా అందరి ఎడల చూపించిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని వాగ్దానం చేస్తున్న దేవాస్తుతులు. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నాయన ఈ వాగ్దానాన్ని స్థిరపరచండి. వారి జీవితంలో ఏవైతే నాయన పాతబడిపోయినవిగా ఉన్నావో అవన్నీ కూడా నూతన పరచండి. నూతనమైన కార్యాలను జరిగించండి. నూతనమైన తలంపులతో వారిని నింపండి. మీ గొప్ప అద్భుత కార్యాలను కనపరచమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. ఎస్ లార్డ్, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు ఈరోజంతను మీరు తోడై ఉండండి అయా. వారికి ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు ఎదురవ్వకుండా మీ రక్షణ కాపుదల దయచేయండి. బిడ్డల యొక్క ప్రయాణాల గురించి ప్రార్థిస్తూ ఉండగా మీ కాపుదల వారికి దయచేయండి నాయన. రాకపోకలలో మీ దేవదూతల కంచె దయచేయండి. మార్గమందు ఏ సమస్య రాకుండా మీరే కాపాడండి. ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి వారిని దూరపరచండి నాయన. అదేవిధంగా పనుల్లో కూడా మీరు తోడై ఉండండి అయా. వారి పనులన్నిటిని ఆశీర్వదించండి. ఏ పని కూడా ఆగిపోకుండా ముందుకు సాగే కృప దయచేయండి తండ్రి. ఫలించేలాగిన సహాయం దయచేయండి. ఎవరైతే వారికి పనులకు ఆటంకంగా ఉన్నారో వారందరినీ బిడ్డల నుంచి తొలగించమని కూడా బ్రతిమాలుకుంటున్న మార్గాలన్నీ సరళ పరచమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రోజున గృహాలలో ఎవరైతే బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారో, గృహిణీలు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఏ ప్రమాద వారిని తాకకుండా భద్రపరచండి నాయన. అదేవిధంగా ఈ రోజున హాస్పిటల్స్లో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి చెకప్స్, ఆపరేషన్స్ అన్నీ కూడా అయా సజావుగా సాగడానికి సహాయము దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం దేవా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్న బిడ్డలు ఉన్నారు. వారందరికీ తగిన జ్ఞానం దయచేయండి. జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, మాలో ఉన్న ఎవరికి ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిని దయచేయండి. ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఎవరికి కూడా అప్పుల సమస్య లేకుండా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచండి. అదేవిధంగా ఆత్మీయ జీవితాన్ని ఇంకనూ వృద్ధి చేయమని బ్రతిమాలుకుంటున్నాం. ప్రాముఖ్యంగా మీ నామానికి మేము అవమానం తేకుండా మీ నామాన్ని గణపరిచే క్రియలు మా అందరి ద్వారా మీరే జరిగించుకొనమని, మా సాక్ష్యం విషయంలో మేము జాగరూకులమై ఉంటూ ముందుకు సాగే కృప దయచేయమని, ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉంటూ కుటుంబాన్ని ప్రేమిస్తూ బాధ్యతాయుతంగా ఉంటూ అయా మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగే కృప దయచేయండి ప్రభువా. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి సంవత్సరమును దయా కిరీటమును వారికి అనుగ్రహించమని, కొందరికైనను మీ నామాన్ని మేమందరము కూడా ప్రకటించే వ్యక్తులుగా, రాజ్య సువార్తలో పాలుభాగసులుగా ఉండే వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.